హాయ్ యూర్స్ వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది ఫ్లో ఆఫ్ మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం. మేఘం లాంటి నల్లని శరీరం, తెల్లని కూరలు, పెద్ద గోర్లు, పచ్చని కళ్ళతో హిడింబికి భీముడికి ఒక రాక్షస కుమారుడు పుట్టాడు. కానీ పుట్టినప్పటి నుంచే అతనికి అపారమైన జ్ఞానం ఉంది. రాక్షస మాయతో పుట్టిన కొద్దిసేపట్లోనే యవ్వనవంతుడయ్యాడు. అతనికి ఘటోత్కచుడు అని నామకరణం చేశారు. ముందుగా కుంతికి, ఆ తర్వాత ధర్మరాజుకి, తల్లిదండ్రులకు పినతండ్రులకు పాదాభివందనం చేసి కొంతకాలం పాండవులతో కలిసి ఉండాలని నిర్ణయించుకుని అతని మాయతో కొంతమంది పరివారాన్ని కూడా సృష్టించుకున్నాడు. పాండవులకి మొదటి కుమారుడు కనుక అందరూ అతన్ని ముద్దుగా చూస్తుండేవారు. కొన్నాళ్ళు వాళ్ళతో ఉండి సహజంగా నేను ఉండవలసింది రాక్షసులతో, ఇక నేను వెళ్తాను, ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకుంటే క్షణాల్లో మీ ముందు ఉంటానని చెప్పి కుంతికి పాండవులకు మొక్కి తల్లితో సహా మాయమయ్యాడు. పాండవులు కొంతకాలం అక్కడే ఉండి శాలిహోత్రుని దగ్గర ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు నేర్చుకుని అక్కడి నుంచి బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపురం బయలుదేరారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట ఆశ్రయం పొందారు. వేదపట్నం చేస్తూ ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు. పాండవులు వాళ్ళ మంచి ప్రవర్తనతో ఆ ఊర్లో అందరి ఆదరణ పొందారు. ఇంత అందమైన వారు, మంచివారు రాజబిడ్డల్లో ఉన్న వీళ్లకు ఈ భిక్షాటన చేసే ఎందుకు ఇచ్చాడో ఆ బ్రహ్మ అని బ్రహ్మను తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రోజు 5గురు భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని కుంతి 2 భాగాలుగా విభజించి ఒక భాగం భీముడికి పెట్టి మిగిలిన భాగం కుంతి, మిగిలిన 4 అన్నదమ్ములు తినేవాళ్ళు. అలా కాలం గడుస్తుంది. ఒకరోజు రాత్రి పాండవులు భోజనం చేసి పడుకున్నారు. అకస్మాత్తుగా ఒక ఏడుపు వినిపించింది. కుంతి వెంటనే మేల్కొని చూసింది. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణులు కుటుంబంతో సహా దిగులుగా కూర్చున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఏడుస్తుంది. ఆ ఇంటి యజమాని, నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను, ఈ ఊర్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం, నా మాట విన్నారా? ఈరోజు సమస్య వచ్చి పడింది అని బాధపడుతున్నాడు. ఇదంతా విన్న కుంతి, ఏమైందమ్మా, ఏంటి సమస్య, ఎందుకు ఇంతలా దుఃఖిస్తున్నారో అని అడిగింది. ఏం చెప్పమంటారు తల్లి, ఈ ఊర్లో పుట్టడమే మేము చేసుకున్న పాపం అయిపోయింది. ఈ ఊరికి కొంచెం దూరాన యమునా నది తీరాన బకాసురుడనే రాక్షసుడు ఉన్నాడు. అతను పూర్వం గ్రామం మీద పడి మనిషిని, పశువును అని చూడకుండా దొరికిన దాన్ని దొరికినట్టు చంపి తినేవాడు. అతన్ని ఎవరూ ఏం చేయలేక కొందరు బ్రాహ్మణ శ్రేష్ఠులు, రాజు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. ప్రతిరోజు ఇంటి వరుసన రోజుకు ఒక ఇంటి నుంచి ఒక మనిషి రాజు ఖజానా నుంచి 2 ఎద్దులు, బండి నిండా తినుబండారులు పంపించాలి. అతను ఆహారాన్ని, ఆ ఎడ్లని, మనిషిని తిని ఊర్లో ఉన్నవారు జోలికి రాకుండా ఉంటాడు. రేపు మా వంతు పడింది, అందుకే ఈ దుఃఖం అని చెప్పి నేను వెళ్తానని కుటుంబ సభ్యులంతా ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం కోసం సిద్ధపడుతున్నారు. ఈ లోపల కుంతీదేవి, ఆగండి, మీరెవరూ వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు 5గురు కుమారులు ఉన్నారు, వాళ్ళు ఒకరిని పంపుతాను. మీ ఇంట ఉన్నందుకు మీ రుణం తెచ్చుకునే అవకాశం ఇవ్వండి అంటుంది. వద్దు తల్లి, వద్దు, మా ఇంట ఉన్నందుకు మా దురదృష్టాన్ని మీకు ఇవ్వలేము, అలా చేసి మరింత పాపం మూట కట్టుకోలేము అని ఆ ఇంటి యజమాని భార్య అంటుంది. దానికి కుంతీదేవి, మీకు ఆ భయం అక్కర్లేదు. నా కొడుకులు ఆ రాక్షసుని చంపేవాళ్లే తప్ప అతనికి ఆహారం అయ్యేవాళ్ళు కాదు. నా కుమారుల్లో ఒకడైన భీముడు ఇప్పటికే చాలామంది రాక్షసులను చంపాడు, ఈ రాక్షసుని కూడా చంపగలడు అని భీముని పిలుస్తుంది. భీముని విషయం చెప్పి ఆ రాక్షసుని చంపడానికి నియమించింది. అప్పటికే ఆ ఇంటి వారు దీనికి ఒప్పుకోకపోతే భీముడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఒప్పించాడు. మరుసటి రోజు ఉదయం ఆహారంతో నిండిన జోడెడ్ల బండి పాండవులు ఉండే ఇంటి వైపు బయలుదేరింది. భీముడు అప్పటికే సిద్ధమై ఆనందంగా బండి కోసం చూస్తున్నాడు. భీముని ఆనందాన్ని చూసిన ధర్మరాజు మిగిలిన సోదరులకు అనుమానం వచ్చు. మెల్లగా కుంతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, భీముడు అంత ఆనందంగా ఉన్నాడంటే ఏదో పెద్ద యుద్ధం కోసమే సిద్ధమైనట్టుంది, అది నీ అనుమతి మీదే జరుగుతున్నట్టుంది అని అడిగాడు. అప్పుడు రాత్రి జరిగిన విషయం మళ్ళీ వివరించి చెప్పింది. ధర్మరాజు ముందు ఒప్పుకోలేదు, కానీ కుంతి భీముడు బలం గురించి వివరించి ధైర్యం చెప్పి మనకి ఆశ్రయం ఇచ్చిన వారి రుణం తీర్చుకునే అవకాశం అని అంతా అర్థం అయ్యేటట్టు చెప్పిన తర్వాత బ్రాహ్మణుల రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ధర్మరాజుతో సహా మిగిలిన పాండవులు కూడా సంతోషించారు. ఇంతలో బండి పాండవులుంటే ఇంటికి చేరుకుంది. భీముడు నిండుగా భోజనం చేసి అన్న, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తమ్ములకు చెప్పి బయలుదేరాడు. ఈ లోపల బకాసురుడు తనకు రావాల్సిన ఆహారం రాలేదని ఆలస్యమైనందుకు కోపంతో భీముడికి ఎదురుగా వస్తున్నాడు. కాస్త దూరంలో భీముడు బండిపైన కూర్చుని బండి కోసం తెచ్చిన ఆహారం తను తింటూ కనిపించాడు. బకాసురుడికి చిర్రెత్తుకొచ్చింది. గబగబా వెళ్ళి భీముడి వీపుపైన ఒక్క చెరుపు చరిచాడు. భీముడు ఏం పట్టించుకోకుండా మిగిలింది కొట్టున్నాడు. బకాసురుడు కోపం ఆపుకోలేక కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు పీకాడు.
అప్పుడే భీముడు ఆ బండి నిండా ఉన్న అన్నం తినడం ముగించి తాను కూడా ఒక పెద్ద మద్ది చెట్టు పీకి బకాసురుడి పైకి విసిరాడు. వాడు తన చేతిలో ఉన్న చెట్టుతో భీముడు విసిరిన చెట్టు విరగ్గొట్టాడు. అలా ఒక్కొక్కరు ఒక్కో చెట్టు పీకి అక్కడ ఉన్న చెట్లన్నీ అయిపోయాక చేతులతో పిడుగుద్దులతో యుద్ధం మొదలుపెట్టారు. అలా వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడుతుంటే భూమి కంపిస్తుంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు కూడా వాళ్ళ కింద పడి పిండి పిండి అయిపోతున్నాయి. ఒకరితో ఒకరు చాలాసేపు యుద్ధం చేసి చివరికి బకాసురుడు బలహీనుడు అవడంతో భీముడు అతను వెన్ను విరిచి కొట్టి కొట్టి ఆ రాక్షసుని చంపేశాడు. అతను చివరగా అరసిన ఆ చావు కేకవని చుట్టుపక్కల ఉన్న రాక్షసులంతా అక్కడికి వచ్చారు. భీముడికి భయపడి వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. చివరికి ఆ రాక్షసుని శవం తీసుకొచ్చి ఏకచక్రపురం ముఖద్వారం వద్ద పడేశాడు. ఊళ్ళో వాళ్ళంతా అది చూసి భీముడిని, పాండవులను, కుంతీదేవిని బాగా గౌరవించి భీముడిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంతవరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేదు, ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్ర.